కొని నీ బిడ్డ స్కూల్కి వెళ్ళాలంటే అలాగే పంపించేస్తావండి? పంపివు కదా. ఏం చేస్తావు? వాడికి స్నానం చేస్తావు, పౌడర్ వేస్తావు, మంచి బట్టలు వేస్తావు, వీలైతే మంచి సువాసన వచ్చేటువంటిది వాడికి రాస్తావు, వాడికి షూ వేస్తావు, సాక్స్లు వేస్తావు, బుక్స్ ఇస్తావు, స్కూల్కి పంపిస్తావు. మరి దేవుడు ఏమంటున్నాడు? ప్రతి మానవుడు మరణించేది వాస్తవమే. మరణించక ముందు ఆ వ్యక్తి మారాలి, ఆ వ్యక్తి మారాలి, ఆ వ్యక్తి జీవితం మారాలి. ఈరోజు చూడండి పిల్లరా, ఎక్కడ చూసినా ప్రతి ఒక్కడి చేతిలో సెల్ ఫోన్లో అసహ్యమైనటువంటి కార్యాలు, ముసలోడనిలా, పిల్లోడనిలా, పెద్దోడనిలా అసహ్యమైనటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలు చూస్తున్నారండి. జీవితాలు ఎంత విలువైనవి అర్థం చేసుకునక జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కొంతమంది చూడండి, వారి మాటలు అలా ఉన్నాయని అంటే, ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధులను కాబట్టి వారిని పరిశుద్ధపరచు, నేను వారి మధ్యకు వస్తున్నాను. యేసు ప్రభు రాబోతున్నాడు. ఎందుకు వీళ్ళందరికీ సువార్త ప్రకటిస్తున్నానంటే, మీరు బలహీనతలు ఉన్నాయి, మీలో పాపం ఉంది, మీలో అపవిత్రత ఉంది, మీరు దేవునికి ఇష్టమైన కార్యాలున్నాయి, మారండి, వాటిని విడిచిపెట్టండి అని ప్రభు ఆనాడు చెప్పిన ప్రభు ఈనాడు కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, వారిని పరిశుద్ధపరచు. దేని ద్వారా అండి? ఒక అయ్యరు, మరి ఒక టీచరు పిల్లలకి నోటి ద్వారా చదువు చెప్పి వాళ్ళని సరైన స్థితిలో పెట్టిన విధంగానే ఈరోజు దైవ సేవకుల్లాగా నేను మీకు చెప్తున్నాను. మీ ఇష్టం, చాయిస్, నీ ఇష్టం. బలవంతం లేదు. ఎవరు బలవంతంగా నిన్ను మారమని చెప్పరు. నువ్వు పెంట తింటే తిను, అమృతం తింటే తిను. దేవుడు రెండు అన్నాడు. మరి రెండుని ముందర పెడుతున్నాను, ఏది నీ ఇష్టం. ఈరోజు చూడండి, ఏదో చేస్తున్నారు కానీ వారికి కలిగిన జ్ఞానాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకంటున్నాడు వారిని పరిశుద్ధపరచుము. తర్వాత ఏమంటున్నాడండి? వారు తమ బట్టలు ఉదుకుకొని మూడవ నాటికి సిద్ధముగా ఉండవలెను. మూడవ నాడు యెహోవా దేవుడు అందరి కన్నుల ఎదుట ఈ పర్వతం మీదకి దిగివచ్చును. దేవుడు రాబోతున్నాడండి. యేసు ప్రభు రాబోతున్నాడు. ప్రతి ఒక్కరు మారాలి. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని చూడాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో సహవాసం చేయాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి వారిని పరిశుద్ధపరచము, వారి బట్టలు ఉతుక్కోవడానికి వాళ్ళకి తెలియచేయి, వారి క్రియలు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆయన పరిశుద్ధుడు. దేవుడు అంటే పాపం లేనివాడండి. అరిషడ్ వర్గాలు లేనటువంటి, కామ క్రోధ లోభ మోహ మదమచ్చరాలు లేనటువంటి వాడు దేవుడు. ఆయనే దేవుడు. మరి ఆ దేవుడు మానవుని తగ్గ నుంచి ఏం కోరుకుంటున్నాడు అని అంటే, ఈ చెడిపోయినటువంటి మానవుని హృదయము మారాలి. ఎప్పుడు మారుతావు? తాగుతానే చచ్చిపోతున్నాడు. వాడు మారేది ఇప్పుడు. వ్యభిచారం చేసేవాడు మారడం లేదు. వ్యభిచారం చేస్తానే ముసలోడైపోతున్నాడు. వాడు ముసలోడైపోయి చేయడంలా, అంతేగాని ముసలోడు కాకుండా చేస్తుండేవాడు మారడం లేదు. వాడు ముసలోడైపోయి నా వల్ల కాదని అలా ఉండిపోతున్నాడు. కానీ అయ్యో నేను తప్పు చేశానే, నేను చేసిన తప్పే, అయ్యో నేను చేసిన అక్రమే, నా వల్ల ఎంతమంది బలహీనులయ్యారు, బాధపడ్డారు, నేను ఎంతమందికి ద్రోహం చేశాను, ఎన్ని కుటుంబాలు, ఎన్ని జీవితాలు, ఎంతమంది మనుషులు కూల్చనేటువంటి ఒక మామూలు మనసు వ్యక్తి జీవితంలో రావడం లేదు. కానీ వాడికి ఓపిక లేక పాపం చేయక ఆపేస్తున్నాడు. తాగిపోతాడు, ఏదో జబ్బో ఏదో వచ్చిన తర్వాత ఆపేస్తున్నాడు. కానీ అయ్యో నేను చేసిన తప్పని ఆపడం లేదు. దుర్మార్గుడు, దుష్టుడు, క్రమం లేని జీవితాన్ని జీవించేవాడు. మరి ఈ రోజు ప్రేమైన దేవుని వెళ్ళారా, వాడిని పరిశుద్ధపరచనంటే ఏం పరిశుద్ధపరచమంటున్నాడు దేవుడు? ఏం పరిశుద్ధపరచ తెలుసా? మారమంటున్నాడు. ఏం మారాలి? నీ హృదయం మారాలి, నీ తలంపులు మారాలి. అందుకని అంటాడు చూడండి, ప్రకటన 3:2 ఒక మాట అంటాడు. ఏం రాస్తాడు బైబిల్ గ్రంథంలో? నేను ముగిస్తున్నాను పిల్లరా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 2లో ఒక మాట అంటాడు. మనం చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు చదవడానికి ప్రయత్నం చేయండి. ఏమంటున్నాడు అంటే, నీ క్రియలు ఏంటి ఏం మారాలండి? హలో, ఏం మారాలి? నీ క్రియలు. నువ్వు చేస్తున్న పనులు మారు, ఆ సెల్ఫోన్ పడే, ఆ చూపులు మారు, ఆ మాటలు మారు, ఆ త్రాగుబోతనం మారు, ఆ వ్యభిచారం మారు, ఇష్టానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టు. దేవుడు పరిశుద్ధుడు. అందరికీ దేవుడు కావాలి కదండి. ఒక వ్యక్తితో నేను మాట్లాడాలి. ఆ వ్యక్తితో నేను మాట్లాడాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎలా అంటాడో, ఆ వ్యక్తి ఎలా ఉంటాడో, ఆ వ్యక్తితో ఎలా మాట్లాడాలనేది ముందుగా నేను తెలుసుకోవాలి కదా.
ప్రేమని దేవుని బిడ్డలారా ఒక్కటి ఆలోచించండి. ఏంటనంటే చూడండి, ఇక్కడ అంటాడు నీ క్రియలు నీ క్రియలు నా దేవుని ఎదుట నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై జాగ్రత్త పడి సావనయున్న మిగిలిన వాటిని బలపరచుము బలపరచుము. దేవుడు ప్రతి వ్యక్తిని చూసినప్పుడంట వాళ్ళ క్రియలు అని అంటే, ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు, మాట్లాడుతూనే ఉంటారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, ఎగతాళి చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. అయితే నేను చెప్తున్నానండి, కరోనా వచ్చి కోట్లు చచ్చిపోయినారు, మనుషులు మా హృదయాలు మారలేదు. భయంకరమైన కాలం ముందు భయంకర పరిస్థితులు చూస్తున్నారు, అయినా మారరు. ప్రేమ అనే దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అంటున్నాడు చావనయ్యున్నవి మిగిలిన వాటిని బలపరచు. ఇప్పటికే సగం చచ్చిపోయినావు. ఒకసారి ఆలోచించు, నీ జీవితంలో నువ్వు వెనక్కి ఆలోచిస్తే ఎంత మంచి చేస్తావనంటే ఏమి లేదు. ఇంక బతికేది ఎన్ని రోజులు నీకు తెలియదు. ఇప్పుడు నీకు 60 అయినాయి, 70 అయినాయి, 40 అయినాయి, ఎన్ని రోజులు బతుకుతావో తెలియదు. ఒకసారి 40 వెనక్కి నుంచి చూస్తే నువ్వు చేసిన మంచి ఒకటి లేదు. నీ ప్రవర్తనలో మార్పు లేదు, నీ మాటల్లో మార్పు లేదు, జీవితంలో మార్పు లేదు. అయితే ప్రేమని దేవుని బిడ్డలారా, ఒకవేళ అనొచ్చు అక్కడ కూర్చోని వాళ్ళు మారమనేయండి, గుడికొచ్చే వాళ్ళు మారమయ్యాలి, లేకపోతే ఇంకొకరిని మారమని, అయిన వాళ్ళు మారమని చెప్పొచ్చు. కానీ ఉబ్బులున్నావు నీళ్ళు తాగుతాడని ఎప్పుడో పెద్దోళ్ళు సామెత. దేవుడు ప్రతి ఒక్కరికి చెబుతాడు, మారితే మారకపోతే నీ ఇష్టం. ఇక్కడ బలవంతం లేదు. ఎంతమంది మందిరానికి వస్తున్నారు, మందిరానికి వచ్చేవాళ్ళు బలహీనత ఉండొచ్చు. నేను చెబుతున్నాను, మారకపోతే వాళ్ళు నరకానికి వెళ్తారు. గుడికి వచ్చేంత మాట్లాడినారు పరలోకానికి బారు, చర్చికి వచ్చేంత మాట్లాడినారు స్వర్గానికి బారు, చర్చికి వచ్చి పాటలు పాడి ప్రార్థన చేసి ఆరాధన ఎవరు స్వర్గానికి బారు. గుడికి వచ్చేవాళ్ళు ప్రేమంతా జ్ఞాపకం చేసుకుని మనస్సు మార్చుకున్నవాడు మాత్రమే స్వర్గానికి పోతాడు. జీవితాన్ని మార్చుకున్నాడు మాత్రమే స్వర్గానికి పోతాడు. మాటలు మార్చుకున్నవాడు నువ్వు 20 సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చి చర్చికి వచ్చి పాటలు పాడి ప్రార్థన చేసినా నువ్వు స్వర్గానికి వెళ్ళేది నరకానికి 100% వెళ్ళేది నరకానికి. అందుకని ప్రభు చెప్తున్నాడు, ఏం చెప్తానంటే నువ్వు ఏం మారాలి, నీ క్రియలు నా దేవుని ఎదుట సరిగ్గా లేవు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు, వారిని పరిశుద్ధపరచు. ఎందుకని నేను పరిశుద్ధులను, పరిశుద్ధమైన స్థలంలో నేనున్నాను. వీళ్ళందరూ అక్కడికి రావాలంటే ఇక్కడే నిషిద్ధమైనది అసహ్యమైనది శ్రేయువారు, నిషిద్ధమైనది అసహ్యమైనది శ్రేయువారు ఎవరు దానిలో లేనే లేరు, ఎవరు దానిలో లేనే చాలండి. నిషిద్ధమైన జీవితాన్ని జీవించేవాళ్ళు, అసహ్యమైన జీవితాన్ని జీవించేవాళ్ళు స్వర్గంలో ఉండరు అని వాక్యం చెబుతుంది. అందుకనే దేవుడు అంటాడు, మరొకసారి మాటలు చదువులను ఏమంటున్నాడు ప్రకటన 3:2, నీ క్రియలు నా దేవుని ఎదుట, నీ పనులు నా దేవుని ఎదుట సంపూర్ణమైన నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై జాగ్రత్త పడి సావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. ఆ కాస్త కూస్త కొద్ది కనబడుతున్నావు కాబట్టి ఇకనైనా ఇదిగో నేను మీ మధ్యకి వస్తున్నాను కాబట్టి ఇకనైనా నువ్వు జాగ్రత్త పడు అంటున్నాడు ప్రేమని దేవుని బిడ్డలారా. కాబట్టి అందుకే ప్రభు అంటున్నాడు, వాళ్ళు పరిశుద్ధపరచు, వాళ్ళకి చెప్పు, సర్వసృష్టికి స్వార్థను ప్రకటించండి అన్నాడు. అవునండి, ఏం ప్రకటిస్తున్నాం? దేవుని బిడ్డలు క్రైస్తవం ఏం ప్రకటిస్తున్నామండి? మారమని చెబుతున్నాం. జీవితాలు మారమని, బ్రతుకును మారమని, అలవాట్లు మారమని, మాటలు మారమని, ప్రవర్తన మారమని, హృదయం మారమని, జీవితంలో కొనసాగుతున్న అపవిత్రమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టమని చెబుతున్నాము కానీ మతం మారమని చెప్పడం లేదు. నీ మనసు మార్చుకోమని చెప్తున్నా, మతం మారమని చెప్పడం లేదు. నీ తలంపులు మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. ఇప్పటికే ఒక్కసారి వెనక్కి చూస్తే నువ్వు బతికిన బతుకు ఎంత అసహ్యం అంటే అంత అసహ్యం. ఒకసారి వెనక్కి చూస్తే నువ్వు చేసిన మేలేమి లేదు, అంత అపవిత్రమైన జీవితమే. అందుకే ఇంకొక మాట అంటాడు, పేతురు రాసిన 1 పత్రిక 4:7 ఒక మాట అంటాడు. పేడారు మీ బైబిల్ ఉన్న వారు బైబిల్ చదవడానికి ప్రయత్నించండి. 1 పేతురు 4:7 చదువున్నాను త్వరగా.
అయితే అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారు మీరు ఒక మంచి మనస్సు కలిగిన వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేయుట అంటే దేవుని దగ్గరకు రావడానికి, దేవుని దగ్గర సిద్ధపాటు కలిగిన జీవితాన్ని ప్రభు అంటున్నాడు. నేను మీ మధ్యకి వస్తున్నాను, నేను పరిశుద్ధుడను, వాళ్ళందరినీ పరిశుద్ధపరచు. ఎలాగ పరిశుద్ధపరచబడతారండి? ఎలాగ పరిశుద్ధపరచబడతారు? ఈరోజు యజ్ఞాల ద్వారా, యాగాల ద్వారా, తపస్సుల ద్వారా, అన్నదానాలు, దాన ధర్మాలు, పూజల పురస్కారాల ద్వారా చేస్తే మంచిదే, అది నీ ఇష్టం. కానీ నీ జీవితం మారిందా? నీ అలవాట్లు మారాయా? నీ బ్రతుకు మారిందా? నీ ప్రవర్తన మారిందా? నీ మాటలు మారాయా? లేదు. అవి చేస్తావు, ఇవి చేస్తావు. ఎప్పుడు మారుతావు? ఇలాగే చేస్తావు, రోజు చచ్చిపోతున్నావు. ఆ రోజు నువ్వు జీవించిన జీవితానికి దేవుడు ఎదురు నిలబడాలి. దేవుడు అడుగుతాడు, ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆయుష్ కాలం, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన యవ్వనం, దేవుడిచ్చిన డబ్బులు, దేవుడిచ్చిన వస్తువులు, దేవుడిచ్చిన ప్రతిదీ, దేవుడిచ్చిన అందం, దేవుడిచ్చిన ఐశ్వర్యం ఎలా వాడుకుంటున్నావు? నీకంటే గొప్పవారు వెళ్ళిపోయారా? నీకంటే కోటీసులు వెళ్ళిపోయారా? నీకంటే ధనికులు వెళ్ళిపోయారా? నీకంటే రౌడీజం చేసిన వాళ్ళు వెళ్ళిపోయారా? జ్ఞానవంతులు వెళ్ళిపోయారా? నీకంటే మాట్లాడడం వెళ్ళిపోయారు, మట్టి అయిపోయారు. ఈరోజు ఎక్కడున్నారని జేసీబీ తీసుకెళ్ళి ఆ గుంట ఓడిన వారిని కనబడరు. ఎక్కడికి వెళ్ళారో నీకు తెలియదు. అయినా నువ్వు మారడం లేదు, అయినా విమర్శిస్తున్నావు, అయినా మాట్లాడుతున్నావు. నేను చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు అంటున్నాడు, నేను మీ మధ్యకు వస్తున్నా. ఎందుకని? నేను పరిశుద్ధును కాబట్టి పరలోకంలో ఉన్నాను. పరలోకం పరిశుద్ధమైనది. అక్కడికి నువ్వు రావాలంటే ఇక్కడే నీ జీవితంలో మార్పు రావాలి. నీ మనసులో, నీ తలంపులో మార్పు రావాలి. ఎలా మార్పు రావాలి? అందుకంటున్నాడు, నీ క్రియలు మారాలి. ప్రేమని దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మాట్లాడుతున్న మాట నేను కొన్ని మాటలు మాత్రమే చెప్పి ముగిస్తున్నాను. అయితే అంటున్నాడు, ఏమనాలి? చూడండి ఏమంటున్నాడు, చదువుతాను ఆయన. అన్నిటి అంతము సమీపం, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా స్వస్థ బుద్ధి గలవారై. అంతం రెడీగా ఉందండి. యేసు ప్రభుతో వాళ్ళు అంటారు. మరి లోకాసు వార్తలో మాట్లాడతాడు, 24లో, మత్తయి 24లో మాట్లాడతాడు. ఏమంటాడంటే, ప్రభు నీ రాకడ ఎప్పుడనంటే, ఇదిగో ఇవి జరుగుతున్నాయి, చూడు, యుద్ధాలు జరుగుతున్నాయి, ప్రభు వచ్చే సమయం దగ్గర పడిన పిల్లరా, మీరు మారండి, మనసు మార్చుకోండి. మీ మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు, మీ కులం మార్చుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఏదో మార్చుకోవాల్సిన అవసరం లేదు. నీ మనస్సు మార్చుకో చాలు. మరి నువ్వు అనొచ్చు, నా మనసు నేను మార్చుకుంటే ఏం జరుగుతుందండి? ప్రభు రాబోతున్నాడు. అయితే ఏమంటున్నాడు? చదువు నాన్న, ఏమంటున్నాడు? మీరు స్వస్థ బుద్ధి గల, మీరు ఒక మంచి మనసులోనికి రండి. ఎంత చెప్పినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని విధాలుగా చెప్పినా, యేసు ప్రభు చెప్పేది ఏంటో తెలుసా? మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి. చదువు. ప్రేమ అనేక పాపములను కప్పును. ప్రేమని దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకునండి. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. నీ జీవితంలో మార్పు రావాలి. అయితే ఇప్పుడు నేను పాపిని ఒప్పుకుంటానయ్యా, నిజమే, నేను చేసింది పాపమే, అపవిత్రుడిని. చూడండి పిల్లరా, ఈ దారిలో ఇటు పోతూ ఉంటాం, ఇటు వస్తూ ఉంటాను నేను అప్పుడు ప్రార్థన చేయడానికి. యవనస్తులందరూ కూడా వారి చేతుల్లో సెల్ ఫోన్లు, ఏం చూస్తున్నారో తెలియదు. చిన్నపిల్లల సెల్ ఫోన్లు, ఏం చూస్తున్నారో తెలియదు. ఎటువంటి జీవితం జీవిస్తున్నారో తెలియదు. క్రమం లేనటువంటి జీవితం. త్రాగుబోతులు. ఒకప్పుడు మరి తాగితే భయపడేవాళ్ళండి పెద్దోళ్ళకి. ఈ రోజుల్లో యవన స్త్రీలు తాగేసి తిరుగుతున్నారండి. ఒకప్పుడు బీడీ తాగాలనంటే పెద్దోళ్ళు వస్తారంటే దాచిపెట్టుకునేవాళ్ళండి. ఏదైనా తప్పు చేయాలంటే భయపడేవాళ్ళండి. ఈ రోజుల్లో లేదు. ఎందుకన్నారంటే, ఇదిగో అంతము సమీపమయ్యున్నది. అందుకే ప్రభు చెప్తున్నాడు, నువ్వు మారో, నీ జీవితం మా తక్కువ మాట అంటాడు. చూడండి, మొదటి రాసిన పత్రిక 5:8 ఒక మాట రాస్తాడు. ఏమంటాడనంటే, చింత యావత్తును ఆయన మీద వేయుడి. నీకు కలిగిన ప్రతి సమస్య దేవుని దగ్గరకు తీసుకురా. నిబ్బరమైన బుద్ధి గలవారై, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి. విరోధి అయిన అపవాది. చూసారా, మీ విరోధి ఎవరండి? నీకు విరోధి మీ తమ్ముడా, మీ అక్క, అన్న, చెల్ల. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ విరోధి ఎవరు? అందరూ ఇక్కడ అందరూ బంధువులే. కానీ ఒకరికొక విరోధులు. వాళ్ళంటే పడదు, వీళ్ళంటే పడదు. ఈ డెవలప్ అయితే ఓర్చుకోలేడు, వాడు బాగుంటే ఓర్చుకోలేడు, వాడు పచ్చగా ఉంటే ఓర్చుకోలేడు. వీళ్ళు కాదురా నీకు విరోధులు. నా జీవితాన్ని పాడు చేస్తున్న చూడు అలవాట్లే నీకు విరోధులు.
నీ బ్రతుకును పాడు చేస్తున్నటువంటి ఆ పనికి వల్ల అపవిత్రమైన కార్యక్రమాలే నీకు విరోధులు. నీ విరోధి అయినటువంటి అపవాది దెయ్యం, గర్జించు సింహము వలె దెయ్యము నిన్ను తినాలి, నీ జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు. ప్రేమని దేవుని బిడ్డ, నీ బ్రతుకును పాడు చేయాలని చూస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని విధాలు చెప్పినా ఇది మారడు. ప్రేమని దేవుని బిడ్డరా, ప్రేమైన దేవుని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నాండి. కాబట్టి ఒక్క మాట ఏంటంటే, ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, ఇదిగో మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని చూస్తున్నాడంటే. హల్లెలూయా. ఎవరిని మెడతారండి? ఆ తమ్ముడు చూడు ఏడొచ్చేసి పాపం తాగేస్తున్నాడు. మరి ఆలోచించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ప్రభు మార్పు కోరుకుంటున్నాడు, మార్పు రావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. అయితే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, వీరికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం ప్రేరరా ఏమని రాస్తున్నాడు అంటే, వీరికి రాసిన పత్రిక 10:38లో, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. దేవుణ్ణి సంతోషపెట్టే స్థితి మనం కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాం. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, మరి వీటన్నిటికీ ఎలాగా మరి విముక్తి అని అంటే, పిల్లలు జ్ఞాపకం చేసుకుంటే అన్నిటికీ విముక్తి ఒకటేనండి. ఏంటంటే, యేసు ప్రభు మానవాడు అందరి కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. శిలువలో ఆయన రక్తం కార్చాడు, ఆయన శిలువకి ఎక్కాడు. ఆయన శిలువలో కార్చినటువంటి ఏ పాపము లేని రక్తం నీ ప్రతి పాపము నిన్ను కలిగి పవిత్రంగా మార్చేస్తుంది. నీ స్వర్గానికి అది ఒక్కటే దారి. ఏంటనంటే, క్షమాపణ పొందావా, తప్పు తెలుసుకున్నావా, ప్రభు రక్తాన్ని ఆశ్రయించు. ప్రభా నీ రక్తంతో నా జీవితాన్ని కలిగి నీ రాజ్యంలో నాకు స్థానం ఇవ్వు, ప్రతి పాపాన్ని ఒప్పుకుంటానని యేసు ప్రభు నీ కొరకు కాల్చిన రక్తాన్ని ఆశ్రయించినట్లయితే, యేసు ప్రభు నీ ప్రతి పాపాన్ని కలిగి ఒకవేళ మరణిస్తే స్వర్గంలో దేవుడు నీకు స్థానం ఇచ్చును గాక. ప్రార్థన చేసుకున్నాం పిల్లరా.